మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. భారతదేశపు స్వాతంత్ర సమరయోధుడు జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న వరించింది. కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సాంఘిక న్యాయానికి దీపధారిగా నిలిచిన జననాయక్ కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంలో భారతరత్న ప్రదానం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కర్పూరి ఠాకూర్ అచంచలమైన నిబద్ధత, అతని దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు మోదీ. ప్రముఖ సోషలిస్టు నాయకుడు దివంగత బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. కర్పూరి ఠాకూర్ కు ప్రజల్లో ఉన్న పాపులారిటీ కారణంగా అతన్ని జననాయక్ అని పిలుస్తారు. బీహార్లోని సమస్తీపూర్లో జన్మించిన కర్పూరి ఠాకూర్ ఉపాధ్యాయుడిగా, భారత స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా తన సేవలందించారు. కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ కర్పూరి ఠాకూర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు సంతోషిస్తున్నామంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. సాంఘిక సామాజికవేత్త జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ జీ శత జయంతి జరుపుకుంటున్న తరుణంలో భారత ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు అట్టడుగు వర్గాలకు ఛాంపియన్గా, సమానత్వం, సాధికారత దృఢంగా కర్పూరి ఠాకూర్ చేసిన నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా అభివర్ణించారు. అణగారిన వర్గాలను అగ్రస్థానానికి తీసుకురావాలన్న కర్పూరి ఠాకూర్ అచంచలమైన నిబద్ధత, అతని దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. భారతరత్న అవార్డు కర్పూరి ఠాకూర్ విశేషమైన సేవలను గౌరవించడమే కాకుండా మరింత న్యాయమైన, సమానమైన సమాజాన్ని రూపొందించేందుకు అతని ముందు చూపును కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుందంటూ ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బీహార్లో సమస్తీపూర్ జిల్లాలోని పితౌంజియా గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్ దులారీ దేవి దంపతులకు 1924 జనవరి 24న కర్పూరి ఠాకూర్ జన్మించారు. మంగలి కుటుంబానికి చెందిన కర్పూరి ఠాకూర్ తండ్రి గోకుల్ ఠాకూర్ ఒక రైతు. కర్పూరి ఠాకూర్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించారు. దాని తర్వాత పాట్నా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. కర్పూరి ఠాకూర్ విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లా విద్యార్థి దశలో జాతీయవాద ఆలోచనలకు ప్రభావితమై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలలు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1952లో కర్పూరి ఠాకూర్ మొదటిసారిగా బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. సోషలిస్టు పార్టీ టికెట్పై తాజ్పూరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు కర్పూరి ఠాకూర్. ఆ తర్వాత వరుసగా 4 సార్లు కర్పూరి ఠాకూర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్పూరి ఠాకూర్ 1970లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. పేదలు, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో తొలిసారిగా లాభాపేక్ష లేని భూములపై రెవెన్యూ పన్నును రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కర్పూరి ఠాకూర్కే చెందుతుంది. భారతీయ క్రాంతిదళ్, జనతా పార్టీ ఆయన సేవలు అందించారు. జననాయక్గా ప్రసిద్ధి చెందిన కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కర్పూరి ఠాకూర్ లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి ప్రముఖ బీహారీ నాయకులను గురువుగా ప్రఖ్యాతిగాంచారు. అత్యంత వెనుకబడిన నాయకులంలో పుట్టి పెద్ద నాయకుడిగా ఎదిగినా నిరాడంబరంగా జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు. 1970లో బీహార్కు మొట్టమొదటి కాంగ్రెసేతర సోషలిస్టు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన విద్యామంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. బీహార్లో విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేశారు. అట్టడుగు వర్గాల రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేశారు. 1979 జూలైలో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చరణ్ సింగ్ వర్గానికి అండగా నిలిచారు కర్పూరి ఠాకూర్. 1985 ఎన్నికలలో సోన్ బర్సా నియోజకవర్గం నుంచి విధానసభకు ఎన్నికయ్యారు. ఈ పదవీ కాలం పూర్తి కాకుండానే 1988 ఫిబ్రవరి 17న ఆయన తుది శ్వాస విడిచారు. సాంఘిక న్యాయానికి దీపాధారిగా నిలిచిన జననాయక్ కర్పూరి ఠాకూర్కు ఆయన శత జయంతి సందర్భంలో భారతరత్న ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు సంతోషిస్తున్నానంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్లో విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి, అట్టడుగు వర్గాల రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేయడం, ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన తన పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి సీఎంగా పనిచేసిన నిరాడంబరంగా జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు కర్పూరి ఠాకూర్.